ఏపీలో ప్రభుత్వం మారింది. మరి విశాఖ పరిస్థితి మారుతుందా? పొల్యూషన్ సిటీ నుండి గ్రీన్ సిటీగా విశాఖ చేంజ్ అవుతుందా? దశాబ్దాలుగా వైజాగ్ ని వెంటాడుతున్న కాలుష్య కష్టాలు ఇకనైనా తీరనున్నాయా? లేటెస్ట్ గా వైజాగ్ పొల్యూషన్ పై అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు నగరవాసుల్లో కొత్త ఆశలు రేపాయి. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 9వ ప్లేస్లో ఉన్న వైజాగ్ పొల్యూషన్లోనూ ఏ మాత్రం తగ్గేదేలే అంటుంది. కాలుష్య ప్రమాదకర నగరాల్లోనూ వైజాగ్ టాప్ 15లో ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో అయితే వైజాగే అత్యంత కాలుష్య బాధిత నగరమని పలు సర్వేలు కుండబద్దలు కొట్టాయి. అలాంటి వైజాగ్లో కాలుష్య నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యం. పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా గత ప్రభుత్వాలు కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేకపోయాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం వైజాగ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. పొల్యూషన్ సిటీ నుంచి గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తామంటుంది. ప్రధానంగా విశాఖ నగరం తూర్పు కనుమలకి బంగాళాఖాతానికి మధ్యన ఉంటుంది. తూర్పు కనుమల్లో ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు ఉంటాయి. దీంతో గ్రీనరీ కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. అయినా అంతకు మించిన కాలుష్యం విశాఖలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నగరంలో కాలుష్యానికి ప్రధాన కారణం పోర్టుతో పాటు కోరమండల్ ప్లాంట్ గా చెప్పుకోవచ్చు. పోర్టులో కమర్షియల్ కంటైనర్ టెర్మినల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. దేశంలోనే మేజర్ పోర్టులలో 3వ పోర్టుగా విశాఖకి పేరుంది. ఏటా పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో కాలుష్య ప్రభావం నగరంపై ఎక్కువగా ఉంటుంది. అందులోనూ నగరం బౌల్ ఆకారంలో ఉంటుంది. దీంతో లోపలి కాలుష్యం బయటకు వెళ్లే మార్గం లేక నగరాన్ని చుట్టేస్తూ ఉంటుంది. దీనికి తోడు పలు పరిశ్రమలు, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సరిగ్గా ట్రీట్ చేసే వ్యవస్థలు, వాటిని మానిటర్ చేసే పకడ్బందీ యంత్రాంగాలు కానీ లేకపోవడంతో అటు అభివృద్ధితో పాటు ఇటు పొల్యూషన్లోనూ ముందు వరుసలో ఉంటోంది వైజాగ్. ఇక ఎన్ని ప్రభుత్వాలు మారినా వైజాగ్ దుస్థితి మాత్రం అలానే కంటిన్యూ అవుతోంది. పొల్యూషన్ కంట్రోల్ సంగతి పక్కన పెడితే రోజు రోజుకు కాలుష్యం పెరుగుతూ ప్రమాదకరంగా మారడం విశాఖవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వైజాగ్ను కాలుష్యరహిత నగరంగా మార్చడంలో విఫలమవుతున్నారు అన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం విశాఖపై ఫోకస్ పెట్టింది. పొల్యూషన్ సిటీని కాస్త క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు కంకణం కట్టుకుంది. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైజాగ్ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా మారుస్తాను అనడంతో నగరవాసులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వైజాగ్లో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంపై ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు పవన్. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను ఏం చేస్తున్నారు, ఏం చేయాలన్న దానిపై సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు. గ్రీన్ విశాఖ పేరుతో 7,000 ఎకరాల్లో 40 లక్షల మొక్కలు ఇప్పటికే నాటామన్నారు పవన్. పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలు, పరిశ్రమల కార్యకలాపాలు, పట్టణ అవసరాలకు సంబంధించిన సరుకు రవాణా నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు ఏపీపీసీబీ పలు చర్యలను చేపట్టింది అధ్యక్ష. అంతేకాకుండా పరిశ్రమలు ఉత్పత్తి చేసి వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి తగిన సామర్థ్యం కలిగిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏపీపీసీబీ పరిశ్రమలను నిశితంగా పర్యవేక్షిస్తున్నది. విశాఖపట్నం నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని జీవీఎంసీ నిర్మించిన 5 మేజర్ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని 13 మినీ ఎస్టీపీలను మళ్లించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎస్టీపీ అవుట్లెట్ వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం ద్వారా నీటి కాలుష్యానికి అవకాశం లేకుండా వీలు కల్పిస్తూ ఉంది. మొత్తంగా కొత్త ప్రభుత్వం విశాఖ వాసుల్లో కొత్త ఆశలు రేపింది. గ్రీన్ వైజాగ్ అంటూ స్థానిక ఎమ్మెల్యేలు పదే పదే మాట్లాడటం, డిప్యూటీ సీఎం పవన్ సైతంను పొల్యూషన్ ఫ్రీ సిటీగా మారుస్తామనడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.